విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో పొత్తుల లెక్కలు తప్పాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల్ని వైసీపీ మార్చి రాజకీయాలకు కొత్తైన తలే రాజేష్ కు వైసీపీ టికెట్ కేటాయించింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ముణుకూరుగా ఉన్న ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2009లో కొత్తగా ఏర్పడిన రాజ్యంలో ఎస్సీలకు రిజర్వ్ అయింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ పోటీలో ఉన్నారు. ప్రత్యర్థి ఎన్నికలకు కొత్తవటంతో గెలుపుపై ధీమాతో ఉన్న మురళీకి జనసేన రెబల్ షాక్ ఇచ్చారు. జనసేన నేత ఎన్ని రాజు నామినేషన్ దాఖలు చేసి పోటీకి సిద్ధమయ్యారు. విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి జనసేన రెబల్ ఎన్ని రాజు షాక్ ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు రాజాం వణుకూరు నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో షెడ్యూల్ కుల రిజర్వ్డ్ నియోజకవర్గంగా రాజాం ఏర్పాటైంది. అప్పటి వరకు వణుకూరు సెగ్మెంట్ టీడీపీ కంచుకోటగా ఉంటూ వచ్చింది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 వరకు కిమిడి కళా వెంకట్రావు అక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అది రాజాంగా మారి ఎస్సీలకు రిజర్వ్ అవడంతో కళా వెంకట్రావు ఆ సెగ్మెంట్ వీడాల్సి వచ్చింది. దాదాపు 50% జనాభా ఉన్న రాజాం సెగ్మెంట్లో ఎస్సీ జనాభా 15% ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయినా అది ఎస్సీలకే రిజర్వ్ అయింది. ఆ సెగ్మెంట్ మొదటి ఎమ్మెల్యేగా 2009లో కాంగ్రెస్ నుంచి కొండ్రు మురళీమోహన్ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి కాంగ్రెస్ నుంచే గెలిచి 3వ స్థానానికి పరిమితమైన ఆయన 2019 నాటికి టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2 సార్లు గెలిచిన కంబాల జోగుల్ని ఈసారి పాయకరావుపేటకి షిఫ్ట్ చేసిన వైసీపీ డాక్టర్ తాలే రాజేష్ అనే కొత్త క్యాండిడేట్ని రాజాం బరిలో దింపింది. ఇటు పొత్తుల్లో భాగంగా రాజాం టీడీపీకే దక్కడంతో కొండ్రు మురళి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి ఎన్నికలకు కొత్త అవడంతో సీనియర్ నేత అయిన కొండ్రు విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొండ్రు మురళికి ఊహించని షాక్ తగిలింది. రాజాం జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ ఎన్ని రాజు చివరి రోజున నామినేషన్ దాఖలు చేశారు. భారీ బైక్ ర్యాలీతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమిలో భాగంగా టీడీపీకి రాజాం నియోజకవర్గం సీటు కేటాయించినప్పటికీ తమ జనసేన కార్యకర్తల అభిమతం మేరకు రెబల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ధర్మిలా మరి జన సైనికులందరూ ఈ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించాలని, ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు ఏ పరిస్థితులు అయినా సరే ఈరోజు బలంగా ఉన్న రాజాం నియోజకవర్గాన్ని జనసేన కేటాయించాలని జన సైనికుల అభిమతం మేరకు ఈరోజు నేను మరి జన సైనికుల తాలూకా అందరి ఆశీస్సుల మేరకు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క నామినేషన్లో మరి జన సైనికులందరూ వచ్చి పాల్గొని మరి ఆ యొక్క విజయానికి మరి తోడ్పడుతున్నారని నేను కోరుకుంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని భారీ ఎత్తున జన సైనికులతో రాజు నిర్వహించిన ర్యాలీ టీడీపీ శ్రేణులకి మింగుడు పడకుండా తయారైందట. గ్యారంటీ సీట్ అనుకుంటున్న టైంలో ఇదేం తలనొప్పిరా అని తలలు పట్టుకుంటున్నారు కొండ్రు మురళీ వర్గీయులు. మరి జనసేనాని రాజాం ఈక్వేషన్స్ని ఎలా సరిచేస్తారో చూడాలి.